హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ V3. నేను మీ నవ్య. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. చాలామంది అయితే లైక్ హైపర్ యాక్టివ్గా ఉన్న కిడ్స్కి అంటే ADHD ఉన్న కిడ్స్కి ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది అడుగుతున్నారు. అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి అనే దానికంటే నేను యాక్చువల్లీ వాట్ వేద ఈట్స్ ఇన్ ఏ డే అని లైక్ 1 month or 2 months బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేశాను. సో అది చూసి చాలామంది లైక్ నేను వేదాకి బనానా అనేది పెడుతుంటానండి రెగ్యులర్గా. సో హైపర్ యాక్టివ్ ఉన్న కిడ్స్కి బనానా పెట్టకూడదు కదా, లైక్ ఇలాంటి ఫుడ్ పెట్టకూడదు కదా, మీరేంటి ఈ ఫుడ్ పెడుతున్నారు అని అయితే లైక్ కొంతమందికి క్వశ్చన్స్ ఉన్నాయి, కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను అసలు హైపర్ యాక్టివ్ ఉన్న కిడ్స్కి అంటే లైక్ కొంచెం ADHD ఉన్న కిడ్స్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది అయితే చెప్పాలనుకుంటున్నానండి. యాక్చువల్గా హైపర్ యాక్టివ్గా ఉన్న కిడ్స్కి అంటే బాగా హైపర్గా ఉండి, హైపర్ అంటే మీకు అందరికీ తెలుసు లైక్ అంటే ఒక చోట ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, వాళ్ళు అంటే ఒక పని మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు, వెంట వెంటనే దిల్ గెట్ బోర్డ్, అంటే ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ టాయ్తో ఆడుకుంటారు, వాళ్ళకి ఇంకా మనశ్శాంతి ఉండదు, ఇంకో టాయ్ దగ్గరికి వెళ్ళిపోతారు, అసలు అక్కడ కూర్చోలేరు, వేరే చోటుకి వెళ్ళిపోతారు. అలా హైపర్ యాక్టివ్ కిడ్స్ అంటే లైక్ ఒక చోట స్టేబుల్గా ఉండలేరు, ఎక్కువ గంతులేస్తూ ఉంటారు, మన మాట వినరు, పారిపోతూ ఉంటారు. సో ఇలా చాలా అల్లరిగా ఇలా ఉంటారు కదండి. వీళ్ళకి ఈ డైట్ పెట్టాలి అంటే పర్టికులర్ డైటే ఉంది. ADHD కిడ్స్కి ఇది పెట్టకూడదు కంపల్సరీ, ఇది పెట్టాలి అని సైంటిఫిక్గా అయితే ఏం లేదండి. లైక్ చాలామంది కొంతమంది ఇలా చెప్తున్నారు, కొంతమంది ఏంటి అంటే అసలు ఈ ఫుడ్ పెట్టకూడదు అనేది అయితే చెప్తున్నారు కదా. యాక్చువల్గా ఇదే ఫుడ్ పెట్టాలి, ఇదే ఫుడ్ పెట్టకూడదు అని అయితే సైంటిఫిక్గా ఎక్కడా లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటేనండి, లైక్ ఇప్పుడు హైపర్ యాక్టివ్ కిడ్ అయినా నార్మల్ కిడ్ అయినా పెట్టకూడని ఫుడ్స్ చాలా ఉన్నాయి. వాటిలో ఏంటి అంటే ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండేవి, ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఉండేవి, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ కూల్ డ్రింక్స్ లైక్ అంటే ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న డ్రింక్స్. సో ఇలాంటివి చాలా ఉంటాయండి. ఇప్పుడు అది ఏ కిడ్ కన్నా కూడా అది కొంచెం లైక్ అంటే ప్రమాదం లాంటిదే, కొంచెం రిస్క్ ఫ్యాక్టరే అని చెప్పాలి అలాంటి ఫుడ్స్. లైక్ వెజిటేబుల్స్లో కానీ లేకపోతే ఫ్రూట్స్లో కానీ ఏది పెట్టినా హైపర్ యాక్టివ్ కిడ్స్కి ఇది పెట్టడం వల్ల ఇంకా హైపర్ అయిపోతారు అనేది అయితే లేదండి. ఇన్ కేస్ మీకు అలా ఉంది అంటే లైక్ మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు నేను వేదాకి హైపర్ ఉన్నప్పుడు ఈరోజు బనానా పెట్టినా అలాగే ఉండేవాడు, నెక్స్ట్ రోజు బనానా పెట్టకపోయినా అలాగే ఉండేవాడు. వాడి బిహేవియర్లో అయితే లైక్ ఏ చేంజ్ లేదు. వెన్ ఐ స్టార్టెడ్ లైక్ అంటే వాడిని ఒక చోట కూర్చోబెట్టి ఆ సిట్టింగ్ టాలరెన్స్ యాక్టివిటీస్ చేయించి ఎక్కువ చెప్తూ ఉండి లైక్ యాక్టివిటీస్ అంటే అట్లీస్ట్ 2 minutes కూడా ఒక చోట కూర్చోలేనోడిని 5 minutes కూర్చోపెట్టడానికి నేను డిఫరెంట్ యాక్టివిటీస్ మారుస్తూ అలా కూర్చోపెట్టడం, కొన్ని అలా చేయడం వల్ల తనకి అది వచ్చింది. అండ్ నేనైతే ఎప్పుడు లైక్ వేదాకి ఇది పెట్టకూడదు అని అయితే నేను ఎప్పుడు డైట్ అయితే ఫాలో అవ్వలేదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఏ డైట్ ఫాలో అవ్వలేదు. నేను చాలామంది లైక్ డాక్టర్స్ చెప్పిన వీడియోస్ చూశాను, ఎందుకంటే యాజ్ యూ ఆల్ నో నేను వేదా కోసం, ఆ స్పీచ్ డిలే అండ్ ఆ హైపర్ కోసం నేను చాలా వీడియోస్ చూశాను. అసలు ఎవరు ఏది చెప్పినా అన్ని వేదా మీద చేసేదాన్ని. అండ్ ఈ వీడియోస్లో కొంతమంది నేను వీడియోస్ చూసినప్పుడు లైక్ ఏంటి అంటే డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ ఇవ్వద్దని కొంతమంది, ఇలానే మీరు అడిగినట్టు బనానా పెట్టకండి హైపర్ అవుతారని కొంతమంది, అండ్ లైక్ కొన్ని అయితే మీట్ కూడా పెట్టొద్దు అని కొంతమంది, యాజ్ యూజువల్గా షుగర్ అంటే స్వీట్ ఉన్న కంటెంట్స్ ఏం పెట్టొద్దు అని అయితే కొంతమంది అయితే అసలు అలా ఏం ఉండదు, ఏదైనా లిమిటెడ్గా ఉండాలి. అండ్ నార్మల్గా అయితే షుగర్, ప్రాసెస్డ్ సాల్ట్ ఇవైతే అసలు ఏ కిడ్కి పెట్టకూడదు, అది హైపర్ అయినా నార్మల్ అయినా. బట్ హైపర్ కిడ్స్ కంటే అది ఇంకా కొంచెం లైక్ ఇట్ విల్ ఎఫెక్ట్ దమ్. అంటే ఇంకా ఇప్పుడు స్వీట్ తిన్నాము అని అంటే మనమైనా కూడా కొంచెం ఉత్సాహంగానే ఉంటామండి లైక్. సో అలాంటివి ఏంటి అంటే పిల్లలకి ఎవరికైనా అవాయిడ్ చేయాలి. అండ్ హైపర్ యాక్టివ్ కిడ్స్, హైపర్గా ఉన్న కిడ్స్కి అయితే ఇంకాను అంటే ఇట్ షుడ్ బి వెరీ లిమిటెడ్ అన్నమాట. అంతేగాని బనానా పెట్టొద్దు అని అయితే ఏం లేదు. ఇన్ కేస్ మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి, లైక్ అంటే ఒక ఒక 1 week తీసుకోండి. 1 weekలో 3 days మీరు అనుకున్నట్టు బనానా కానీ ఆర్ఎస్ డైరీ ప్రోడక్ట్స్ కానీ, మీకు ఏదైతే ఇలా ఉంటున్నారు అనుకున్నారో కొంతమంది అయితే గోధుమ పిండి కూడా పెట్టరు, లైక్ చపాతీస్ కానీ పూరి అలా పెట్టను అనుకున్నవి పెట్టకండి. లైక్ ఆ 3 days అంటే ఆ 3-4 days కిడ్ ఎలా ఉన్నారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ అది అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 days లైక్ బనానా కానీ ఆర్ఎస్ డైరీ ప్రోడక్ట్స్ కానీ ఇవ్వండి. అప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి కిడ్ ఎలా ఉన్నారు అనేది. సో డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఇన్ కేస్ నాకు లైక్ నేను చేసిన అబ్జర్వేషన్లో నాకు అర్థమైంది నా కిడ్ తింటుంటే హైపర్గా ఉంటున్నాడు, ఇవి పెట్టకపోతే అసలు హైపరే ఉండట్లేదు అనుకుంటే యూ కెన్ అవాయిడ్ దట్ అండి ఈజీలీ. బట్ ఒకటి ఏంటి అంటేనండి,
ఒకటి గుర్తుపెట్టుకోండి, PCOB. నేను ఎందుకు ఇవి ఇలా చెప్తున్నాను అంటే క్లియర్గా గుర్తుంటుంది అని. P అంటే ఏంటి, లైక్ ప్రోటీన్. C మీన్స్ కార్బోహైడ్రేట్స్. O ఇన్ ద సెన్స్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ఇంకా B అంటే విటమిన్ B అండి. ఇవన్నీ హైపర్ యాక్టివ్ కిడ్స్ కూడా అందాలి. హైపర్ యాక్టివ్ కిడ్స్ కూడా ఈ ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కానీ అండ్ విటమిన్ B కానీ ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఈ ప్రోటీన్కి వచ్చే ఫుడ్స్ కానీ, లైక్ ఈ కార్బోహైడ్రేట్స్లో ఉండే ఫుడ్స్ కానీ అండ్ ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఫిష్ కానీ, మీట్ ఇలాంటివి ఉంటాయో అవి కానీ అండ్ విటమిన్ బికి సంబంధించిన ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వెళ్ళాలి. అండ్ డైరీ ప్రొడక్ట్స్ కూడా నేను నా ఒపీనియన్లో వద్దు అని చెప్పనండి. ఎందుకంటే కాల్షియం కూడా వెళ్ళాలి కదా వాళ్ళకి. లైక్ అంటే ఇప్పుడు గ్లాస్ మిల్క్ ఇస్తామండి, అంతేగాని వాళ్ళకి పొద్దుట ఒక గ్లాస్, మధ్యాహ్నం ఒక గ్లాస్, సాయంత్రం ఒక గ్లాస్ అయితే ఇవ్వం కదా. ఇన్ కేస్ బాగా హైపర్ ఉంటున్నాడు అంటే కొంచెం క్వాంటిటీ తగ్గించండి. డైరీ ప్రోడక్ట్స్లో కూడా లైక్ మనం లో ఫ్యాటే ఉండే యోగట్ ఇవ్వచ్చు వాళ్ళకి, మిల్క్ ఇవ్వచ్చు. కర్డ్ కూడా కొన్ని గట్టిగా ఇవ్వకుండా కొంచెం వాటర్ కలిపేసి మజ్జిగలా చేసి పట్టించండి, ఆర్ఎల్స్ మజ్జిగలా చేసే భోజనంలో పెట్టండి. నేను అసలు వేదాకి అంత హైపర్ ఉన్నా కూడా డైలీ ఈవినింగ్ ఇంతే కర్రీ రైస్ పెట్టేదాన్ని. అండ్ ఎక్కువ పెరుగన్నమే తింటాడండి వాడు. నైట్ ఎందుకో కర్రీ రైస్ పెట్టినా అసలు ఇష్టపడడు. సరే అస్సలు ఇష్టపడి తినకపోయే కంటే నార్మల్గా పిల్లలు ఏది తింటే అది కొంచెం పెట్టాము అంటే బెటర్ కదా. సో నేను ఎక్కువ పెరుగన్నం పెడతాను. పెరుగన్నం కూడా చాలామంది చూసారా, లైక్ పిల్లలకి బలం రావాలని గడ్డ పెరుగులా పెడతారు. నేను ఎందుకు ఎప్పుడు అలా పెట్టను, బికాజ్ అది కూడా అంత మంచిది కాదనిపిస్తుంది. పెరుగు వేసినా కూడా నేను కొంచెం వాటర్ అనేది వేస్తాను. వాటర్ వేసి నేను ఫీడ్ చేసేది నా హ్యాండ్తో అయినా కూడా నేను వాటర్తోనే ఫీడ్ చేసి లాస్ట్లో కొంచెం మజ్జిగ లాంటిది ఉన్నది పట్టిస్తుంటాను వేదాకి. సో అలా అండి. లైక్ అంటే ఈ ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ, ఒమేగా ఉండే ఈ ఫుడ్ కానీ అండ్ విటమిన్ B ఉండే ఫుడ్స్, లైక్ ఇలాగా జింక్, మెగ్నీషియం ఉండే ఫుడ్స్ అన్నీ కూడా పిల్లలకి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ప్రోటీన్లో కూడా చాలా ఫుడ్స్ వస్తాయండి. లైక్ ఏంటి అంటే ఎగ్స్ వస్తాయి, చికెన్ వస్తుంది, మీట్ వస్తుంది, లైక్ కొన్ని వెజిటేబుల్స్ వస్తాయి అండ్ సీడ్స్ వస్తాయి, పీనట్స్ వస్తాయి, లైక్ మిల్క్ వస్తుంది, అలాగే లైక్ చీజ్ వస్తుంది అండ్ లైక్ ఫ్లేక్ సీడ్స్ కానీ ఇలాంటివి, చియా సీడ్స్ అని, ఆల్మండ్స్ వస్తాయి. సో ఇలా ప్రోటీన్కి సంబంధించినవి కూడా చాలానే ఉంటాయి కదండి. లైక్ అన్ని ఫుడ్స్లో కూడా మనం డైలీ ఎగ్ అనేది పెడుతూ ఉండాలి పిల్లలకి. నేను వేదాకి డైలీ ఎగ్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు లైక్ ఏదో వీక్లో 1 or 2 days మిస్ అయినా డైలీ ఎగ్ అయితే తన డైట్లో ఉంటుంది. అది ప్రోటీన్ ఫుడ్. సో అలానే ఇప్పుడు వీక్లీ 2 times లేకపోతే చికెన్ పెడతాము మనం. అంటే చికెన్ అంటే ఏదో కర్రీ ఎక్కువ మసాలాలు వేసేసి అలా కాకుండా నార్మల్గా వాళ్ళ కోసం చేసే రెసిపీస్ ఉంటాయి కదండి, అలా ఏదన్నా కొంచెం చేసి పెట్టడము. అలా మిల్క్ అనేది ఇవ్వాలి, ప్రోటీన్ ఫుడ్ కాబట్టి. ఆల్మండ్స్, నేను డ్రై ఫ్రూట్స్ది పెడతాను. మేబీ చాలామంది అది కూడా చూసి ఈ ఫుడ్ పెట్టకూడదు కదా అనుకున్నారేమో. లైక్ ఆల్మండ్స్ కానీ, కాజు, ఇవన్నీ మీకు తెలుసు. లైక్ అంటే పిల్లలకి బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి అండ్ వాళ్ళకి కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసి లైక్ వాటిని పౌడర్ చేసేసి రోజు మిల్క్లో కలిపి వాడికి ఫీడ్ చేస్తూ ఉంటాను. సో అవి కూడా లైక్ ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. కాల్షియం వెళ్ళేది, ప్రోటీన్ వెళ్ళేది ఈ ఫుడ్. మళ్ళీ ఫిష్ ఉంటుంది ఈ ప్రోటీన్కి వచ్చేసరికి. సో ఇలా అండి, ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది కూడా పిల్లలకి వెళ్ళాలి. అండ్ నేను అసలు పెట్టకూడని ఫుడ్ ఏదనేది కూడా చెప్తాను. యాక్చువల్గా అసలు అంటే హైపర్కైనా నార్మల్కైనా అసలు హైపర్ కిడ్స్కి అయితే అస్సలు పెట్టకూడని ఫుడ్ అనేది కూడా నేను చెప్తానండి. అండ్ కార్బోహైడ్రేట్ ఫుడ్కి వచ్చేసరికి వాటిలో బ్రెడ్స్ వస్తాయి, పాస్తా వస్తుంది, నట్స్ వస్తాయి, సిరల్స్ వస్తాయి, రైస్ వస్తుంది, వెజిటేబుల్స్ వస్తాయి అండ్ లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి. అండ్ ఫ్రూట్స్లో మనకి యాపిల్స్ కానీ, బనానాస్ కానీ, బెర్రీస్ కానీ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్లోకి వస్తాయండి. సో కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది కూడా కిడ్స్కి చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఇలా ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్, అలాగే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటే లైక్ సీ ఫుడ్ అంటే ఫిష్లో ఎక్కువ ఉంటుంది. సో ఇలా అన్నమాట. అంటే ఏదైతే అవసరమో ఇట్ హ్యాస్ టు బి లైక్ మనం ఇవ్వాలి అన్నట్టు పిల్లలకి. అంటే దానివల్ల హైపర్ వస్తుంది అనేది అయితే నేను అనుకోను యాక్చువల్గా. బట్ మనం అబ్జర్వ్ చేసి చూసి నిజంగానే వస్తుంది అంటే వీ హ్యావ్ టు లిమిట్ దట్. కొంచెం కంట్రోల్ చేస్తూ, ఆర్ఎల్స్ అసలు వద్దు ఇంకా బాగుంటున్నాడు అంటే కొన్ని రోజులు అలా మెయింటైన్ చేసి కొంచెం తగ్గిన తర్వాత ఫీడ్ చేయడం అనేది కూడా ఇంకొక వే కదండి.
సో ఇలా అండి, అంటే విటమిన్ బి ఫుడ్స్ కూడా ఏంటి, లైక్ ఎగ్స్ కానీ, మీట్ కానీ, చీజ్ కానీ, మిల్క్ కానీ, అండ్ ఫ్రూట్స్కి వచ్చేసరికి బనానా కానీ, లైక్ బెర్రీ కానీ, ఇవన్నీ కూడా లైక్ విటమిన్ బి కంటైన్ ఉన్నవి. సో ఇవన్నీ మన కిడ్స్కి వెళ్ళాలండి, లైక్ ఇది పెడితేనే అన్నట్టు ఏం కాదు. కమింగ్ టు ఏదైతే ఫుడ్ అవాయిడ్ చేయాలో, దట్టు హైపర్ యాక్టివ్గా ఉన్న కిడ్స్కి మెయిన్ ఫుడ్ ఏంటి అంటేనండి, చాక్లెట్స్ ఫస్ట్, ఎందుకంటే షుగర్ కంటెంట్ ఉంటుంది అందులో. అండ్ సాఫ్ట్ డ్రింక్స్, అంటే కూల్ డ్రింక్స్ ఇప్పుడు మనం తాగుతున్నప్పుడు వాళ్ళు కొంచెం ఏదో అడుగుతున్నారు కదా అని ఇస్తూ ఉంటాము. అలాగే కెఫెయిన్ కంటెంట్ అండి, లైక్ అంటే చిన్నపిల్లలు మనం తాగుతున్నప్పుడు నాకు కొంచెం కావాలి అంటే మనం వాళ్ళ ముద్దు ముద్దు మాటలకు ముచ్చటపడి కాఫీలు టీలు ఇస్తామంటాం. అలాంటి అస్సలు ఎంకరేజ్ చేయకండి, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ దోస్ ఆల్ థింగ్స్ అండి. లైక్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ, కెఫెయిన్ ఉన్నవి కానీ, అండ్ ఇలా ఈ చాక్లెట్స్ బయటికి తీసుకెళ్ళినప్పుడల్లా చాక్లెట్స్ కోసం ఏడుస్తున్నారు అంటే ప్లీజ్ డైవర్ట్ దెమ్. అవసరమైనవి ఏమన్నా కొనియండి, కానీ చాక్లెట్స్ వద్దు. అండ్ ఇలా షుగర్ అండ్ చిప్స్ అండి, చాలామంది ఇలాగా చిప్స్ కొనిచ్చేస్తూ ఉంటారు. ఆ చిప్స్ కూడా లైక్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఏది వద్దండి. అండ్ సాల్ట్ కంటెంట్ కూడా లైక్ పొటాటో చిప్స్ అని, లేజ్ ఇలాంటివి. సో ఇలా ఏదైనా కానీ పిల్లలకి అలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్, సాల్ట్స్, లైక్ ఆ షుగర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ ఏదైతే ఉంటుందో అది అస్సలు ఇవ్వద్దు. అండ్ ఈవెన్ సోడాస్ కానీ, సోడాలు లేకపోతే ఎక్కువ హై షుగర్ కంటెంట్ ఉన్న జ్యూసెస్ ఇవ్వద్దు. జ్యూసెస్ కూడా నార్మల్ ఫ్రూట్స్తో నార్మల్గానే చేయండి. ఏదైనా మనం అలవాటు చేసే దాన్ని బట్టే ఉంటుందండి. ఇప్పటికీ మిల్క్ వేదాక మేము ఉత్తిదే ఇస్తామన్నమాట. ఈవెన్ అందులో షుగర్ ఏమి యాడ్ చేయను, నార్మల్ మిల్క్ అయితేనే వాడు కూడా మంచిగా తాగుతాడు. అండ్ నేను సబ్జా వాటర్ పట్టించినా కూడా చియా సీడ్స్వి నార్మల్గానే పట్టిస్తా, కొంచెం లెమన్ పిండి. ఈ మధ్యనే లెమన్ పిండుతున్నానని కొంచెం పటికీ బెల్లం పౌడర్ వేస్తున్నాను, అది కూడా చాలా తక్కువగా, చాలా లైట్గా. నేను అది కూడా వేసేదాన్ని కాదు, ఇంకా మా మదర్ ఏమో లేదు కొంచెం అది కూడా వెళ్ళాలి, వాళ్ళకి ఆ షుగర్ కంటెంట్ కొంచెం సాల్ట్ కంటెంట్ కూడా బాడీకి వెళ్ళాలి అంటుందని చెప్పేసి నేను ఆ పటికీ బెల్లం పౌడర్ చాలా తక్కువ వేస్తాను. మిల్క్లో అయితే అసలు వేసినా కూడా వాడు వామిటింగ్ చేసుకుంటాడు, నార్మల్ మిల్క్ అయితేనే మంచిగా తాగుతాడు. సో చిన్నప్పటి నుంచి మనం ఎలా అలవాటు చేసాం అంటే వాళ్ళు అలాగే వెళ్తారు. ఎందుకంటే నాకు కొంచెం నేను షుగర్ అనేది కొంచెం ఎక్కువ, ఎందుకంటే చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు షుగర్ కల్పించిన, లేకపోతే ఇలా సబ్జా వాటర్ కల్పించిన, నార్మల్ షుగర్ వాటర్ కల్పించిన చాలా ఎక్కువ షుగర్ అలవాటు చేసేసారు నాకు. సో నాకు కొంచెం షుగర్ తగ్గిన, కొంచెం సాల్ట్ తగ్గిన నాకు అది ఏదోలా అనిపిస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా ఒక స్పూన్ వేసుకుంటేనే కానీ నాకు అబ్బాయి ఇది టేస్టీగా ఉంది అనిపించదు. అలా దానివల్ల ఇట్ ఎఫెక్ట్స్ టు అవర్ బాడీ కూడా అండి. నేను అది చాలా అబ్జర్వ్ చేశాను. అది వేదా విషయంలో ఉండకూడదు అని నేను ఈవెన్ వాడికి చాలా తక్కువ సాల్ట్ ఇవ్వడం, తక్కువ షుగర్ ఇవ్వడం, అది ఏ కిడ్స్కి అయినా. అండ్ హైపర్ కిడ్స్కి అయితే ఇవి మోస్ట్లీ అండి, లైక్ ఇప్పుడు నార్మల్గా ఒక చాక్లెట్, నార్మల్ కిడ్స్ ఒక చాక్లెట్ తింటున్నా, హైపర్ కిడ్స్కి అసలు ఎంకరేజ్ చేయొద్దండి. ఇంకా వాళ్ళు అసలు ఆగట్లేదు, లేదు అంటే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి జస్ట్ ఒక బైట్ ఇవ్వండి తప్పితే అసలు నేను అది కూడా ఎంకరేజ్ చేయను, జస్ట్ ఇన్ కేస్ చెప్తున్నాను. సో అలా ఎందుకంటే వేద నేను చాక్లెట్ తింటున్నా కానీ వేద చాక్లెట్ అంటాడు కానీ నాకు అది కావాలి అని మాత్రం యాడ్ అవ్వడు. సో లైక్ నేను అలా ప్రిపేర్ చేశాను తనని. ఈవెన్ కాఫీ తాగుతున్నా వాడు ఏం చేస్తాడంటేనండి, నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. నేను ఎప్పుడైనా లైక్ నాకు కొంచెం వర్క్ హెడేక్ ఎక్కువ ఉండి కొంచెం ఏదైనా కాఫీ తాగుతున్నప్పుడు నాకు అందరూ రస్క్ తినడం ఎక్కువ ఇష్టం. వాడు ఏం చేస్తాడంటే, మాకు ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఉందండి కాఫీ కప్ది, మమ్మీ ఆ కాఫీ కప్ ఇవ్వు అంటాడు, అది తీసుకుని వాడికి నార్మల్ రస్క్ ఇస్తాను, అందులో ఇలా పెట్టుకుని తింటాడు అనమాట. నేను అలా కూడా చేయొద్దు ఏదా అని చెప్తూ ఉంటాను, మా అమ్మ ఇలా తింటుంది అని చెప్పేసి చూపిస్తూ ఉంటాడు, అలా అన్నమాట. అంతేగాని వాడికి ఇది కావాలి అని మాత్రం అడగడండి. సో ఏదైనా మనం అలవాటు చేసేదాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇంకా సో దీనిలో అయితే ఇంతే అండి నేను చెప్పాల్సింది. లైక్ హైపర్ యాక్టివ్ ఉన్న కిడ్స్కి ఈ ఫుడ్ అయితే టోటల్గా అవాయిడ్ చేసేయండి. అంటే ఏదైతే లైక్ హై షుగర్ కంటెంట్, హై సాల్ట్ కంటెంట్, ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్, ఇలాగ సాఫ్ట్ డ్రింక్స్, సోడాస్, సో ఇలా అన్నమాట. సో అలా అండి, ఇంకా అంత హైపర్గా ఉన్న కిడ్స్ కంటే ఇలా చాక్లెట్స్ కానీ, షుగర్ కంటైన్ ఫుడ్స్ కానీ, క్యాండీస్ కానీ, సోడాలు, సాఫ్ట్ డ్రింక్లు, కెఫెయిన్ ఉన్నవి, అండ్ ఎక్కువ లైక్ హై ట్రిగర్ అయ్యే ఫుడ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ లైక్ అంటే ఇలా నూడిల్స్ బయట తినేవి అలాంటివి కానీ, లైక్ ఎందుకంటే దానిలో అజినోమోటో ఇవన్నీ ఉంటాయి, అవి ఏ కిడ్కైనా మంచిది కాదు. ఇన్ కేస్ వాళ్ళు నూడిల్స్ అడుగుతున్నారు అంటే మీరే ఇంట్లో మనం ఇప్పుడు చిన్నపిల్లలకి వస్తున్నాయి కదండి వీట్ నూడిల్స్, అవి చేసి పెట్టండి. సో అలా అన్నమాట. ఏదైనా లైక్ ఇలాంటి ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేసేయండి. అండ్ ఫ్రూట్స్ అయితే ఇవ్వండి, ప్రాబ్లం ఉండదు ఫ్రూట్స్, అది ఏ కిడ్ అయినా ఇన్ మై ఒపీనియన్. ఇన్ కేస్ మీరు అబ్జర్వ్ చేశారు వీడి ఫుడ్ ఇస్తే నార్మల్గా ఉంటున్నాడు, వీడి ఫుడ్ ఇస్తుంటే హైపర్ అయిపోతున్నాడు అంటే అప్పుడు కొంచెం ఒకసారి కంట్రోల్ చేసి చూడండి. సో అంతేనండి, లైక్ నేను మీ డౌట్స్ క్లియర్ చేయడానికి అయితే ఈ వీడియో ఇలా చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి లైక్ వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ ఒక ట్వైస్ వాట్ వే ద ఈట్స్ ఇన్ ఏ డే అనేది పెడతాను. నా వర్క్ కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ, లైక్ ఇన్ కేస్ నాకు ఏదైనా కుదిరినప్పుడు. బికాజ్
నేను చాలా వీడియోస్ ఇవన్నీ హెల్ప్ అవ్వాలనే చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా మందికి వెళ్తాయి అండ్ చాలా హెల్ప్ అవుతాయండి చాలా మందికి, పేరెంట్స్కి. సో లైక్ చేయండి అండ్ వీడియో షేర్ చేయండి. ఎవరికైతే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారో పేరెంట్స్కి, వాళ్ళకి షేర్ చేయండి. బికాజ్ చాలామంది పేరెంట్స్ ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఏదో ఒక వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు. జస్ట్ ఒక సబ్స్క్రిప్షనే కదా. మీ లైక్స్, మీ షేర్స్ అండ్ మీ సబ్స్క్రైబ్ ఇచ్చేవి మాకు చాలా మోటివేషన్గా ఉంటాయి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది అయితే మాకు ఒక లైక్ ఆ మోటివ్ మీరు ఇచ్చినట్టే అవుతుంది అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో ఇలానే కామెంట్ చేయండి. మీ డౌట్స్కి నేను లైక్ ఆన్సర్ చేస్తాను ఆర్ ఎల్స్ వీడియోనే చేస్తాను. అండ్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ చేస్తున్నారు, డిఎం చేయండి. బట్ మ్యాక్సిమం యూట్యూబ్లో మీ డౌట్స్ అడగండి, వేరే వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా. అవును కదా, నా కిడ్ కూడా ఇలాగే ఉన్నారు కదా అనేది. నేను దానికి లైక్ మేము ఇచ్చిన సజెషన్కి వాళ్ళకు కూడా ఇది ఫాలో అవుతుందా అని చెప్పేసి వాళ్ళకి ఒక డౌట్ క్లియర్ అవుతుంది. సో లేదు నేను అసలు ఇంకా అంతేగాని కొన్ని మీరు వీడియో అంటే యూట్యూబ్లో నేను పెట్టలేను అలా అని ఎవరిని అడగనని డౌట్ అయితే దాచుకోకండి. అసలు యూట్యూబ్లో నేను పెట్టలేనంత డౌట్ నేను ఇన్స్టాగ్రామ్లోనే అడగాలనుకుంటున్నాను. ఇట్ హ్యాస్ టు బి లైక్ వెరీ ప్రైవేట్ అని అనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ నాది స్క్రోల్ అవుతుంది అండి, నవ్యాంజలి నవ్య అని, దానికి డిఎం చేయండి. నేను ఫ్రీ ఉన్నప్పుడు నేను మీకు రిప్లై ఇస్తూ ఉంటాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అండ్ మీకు కావాల్సిన లైక్ ఇన్ఫో వచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. చాలామంది సపోర్ట్ కూడా చేస్తున్నారు, మంచి వీడియోస్కి లైక్స్ ఇవ్వండి అని. థ్యాంక్ యూ సో మచ్ అండి అలాంటి వాళ్ళందరికీ. ఇంకా లైక్ వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఈజ్ నవ్య సైనింగ్ ఆఫ్.